ఈ వారం ఓటింగ్ అనేది విచిత్రంగా జరిగిపోతుంది మాస్టర్. ఏమవుతుందో అర్థం కావట్లేదు. నిన్న మనం ఈ టైంకి చేసుకున్న ఓటింగ్ పోల్ రిజల్ట్లో నబీల్ టాప్లో ఉన్నాడు. ఇవాళ నబీల్ అంటున్నా, నిన్న నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఇవాళ మార్నింగ్ చేసుకున్న దాంట్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర చాలా మిక్స్డ్ అనిపిస్తుంది అనమాట. సో వెబ్సైట్లో ఒకలా ఉంది, యూట్యూబ్లో ఒకలా ఉంది. వెబ్సైట్ ఏంటంటే నో డౌట్ బాట్స్ అనేవి ఈజీగా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. దాని వాళ్ళకి నచ్చినంత నెంబర్ వేసేసుకోవచ్చు ఓటింగ్ ఇది దగ్గర. యూట్యూబ్లో అలాంటి ట్రిక్కులు ఏమి జరగవు. ఏం చేసినా కూడా యూట్యూబ్ పోల్స్ని మ్యానిపులేట్ చేసే ప్రసక్తే లేదనమాట. ప్రస్తుతానికి మన కమ్యూనిటీ ట్యాబ్లో మనం పెట్టుకున్న పోల్లో ఏంటంటే, పోల్ పెట్టిన 24 అవర్స్లో ఇప్పటికీ 53,000 మంది ఓట్లు అయితే వేశారు. సో 53,000లో మీరు కూడా ఉంటే ఓకే, లేకుంటే మాత్రం వెళ్ళి ఓటేని మాస్టర్. కొంచెం మనకి అనాలిసిస్ కోసం యూజ్ అవుతాయి ఈ పోల్స్ అన్నీ. ఓకే, సో ఈ 53,000లో బేసిక్గా నా ఛానల్ ఎలా ఉంటుంది, ఎక్కువ మంది గౌతమ్ ఫ్యాన్స్ ఇంక్లైన్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. గౌతమ్ నామినేషన్స్లో కొంచెం ప్రతిసారి డౌట్ లేకుండా గౌతమ్కి టాప్ లెవెల్ ఓటింగ్ అయితే ఉంటుంది. ఆపోజిట్ ఎవరున్నా సరే, అంటే ఐ మీన్ టు సే ముఖ్యంగా ఈ రీసెంట్ 3-4 వీక్స్ నుంచి మాత్రం గౌతమ్కి దరిదాపుల్లో కూడా వేరే కంటెస్టెంట్ లేని విధంగా అయితే ఓట్లు పడుతున్నాయి. సో అలాంటి దీంట్లో నిఖిల్కి ఈసారి టాప్లో ఉన్నాడు. గౌతమ్ ఆబ్వియస్లీ నామినేషన్స్లో లేడు కాబట్టి అనుకోండి. సో గౌతమ్ నామినేషన్స్లో లేడు, గౌతమ్ పేరే లేదు. సో నిఖిల్ అయితే టాప్లో క్లియర్గా కనపడుతున్నాడు. వెబ్సైట్లో చూసుకుంటే నబీల్ ఉంటే, నా దాంట్లో చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉన్నాడు. నా దాంట్లో ఏమంటే ఏ యూట్యూబ్ పోల్ అయినా సరే నిఖిల్ టాప్లో ఉన్నాడు. యూట్యూబ్ పోల్స్ని మ్యానిపులేట్ చేసే సమస్య లేదు కాబట్టి సో నిఖిల్ టాప్లో ఉన్నాడని మనం ఇంకా కంప్లీట్గా డిక్లేర్ చేసుకోవచ్చేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి యూట్యూబ్ పోల్స్ ప్రకారంగా, ముఖ్యంగా నా పోల్ పరంగా ఆల్రెడీ ఓటింగ్ అనేది చాలా ఎక్కువ పడింది కాబట్టి 53,000 పైన పడింది కాబట్టి దీని నుంచి మనం క్లియర్గా తీసుకోవచ్చు. దాదాపు ఓన్లీ నిఖిల్కి మాత్రమే 44% పడుతుంటే నబీల్కి 32% అయితే ఉందన్నమాట. సో అండ్ తర్వాత ప్రేరణకి థర్డ్ పొజిషన్లో ఓటింగ్ నేను ఫొటోస్ ఏ ఆర్డర్లో అయితే పెట్టానో ఎగ్జాక్ట్గా అదే ఆర్డర్లో ఓటింగ్ కూడా పడుతుంది. ప్రేరణకి 14% ఉంది. అండ్ లాస్ట్ మిగిలిన వాళ్ళిద్దరిలో అంటే యష్మి అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరికి కలిపి 10% అయితే పడుతుంది. వీళ్ళిద్దరికి కలిపి 10% డెఫినెట్గా వీళ్ళిద్దరిని ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదని క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట ఇక్కడ ఓటింగ్ ప్రకారం. సో బేసిక్గా ఏంటంటే నిఖిల్కి ఈ వారం నాకు తెలిసి ఎందుకో కొంచెం అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా నాకు ఎందుకో అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సీత ఎలిమినేషన్ అన్నది కంప్లీట్ ఒక దుమారం లాగా అయితే రేగిపోయింది. ఏంట్రా ఈ రేంజ్ దుమారం రేగిపోయింది, ఎట్లా అవుతుంది ఇప్పుడు ఏంటి? మామూలుగా నిన్నటి వరకు జరిగిన నామినేషన్స్లో ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్, ఇప్పుడు సోనియా చేసిన నామినేషన్ కానీ మిగతా వాళ్ళు చేసిన నామినేషన్ కానీ ఎంతో కొంత నిఖిల్కి మళ్ళీ ఏదో దెబ్బ పడేలా ఉందిరా అనుకున్న టైంలో ఇవాళ సీత వచ్చి నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ అనమాట. ఏ లెవెల్ పాయింట్స్ అంటే, ఇంకా నువ్వు యష్మిన్ నామినేట్ చేస్తూ నిఖిల్ మీద నువ్వు అన్నెసరీగా ఫీలింగ్స్ పెంచుకుంటున్నావు, ఆయనేమో నిన్ను కేవలం గేమ్ కోసం మాత్రమే యూజ్ చేసుకుని మనలాంటి స్ట్రాంగ్ లేడీస్ని ఆయన గేమ్ కోసం యూజ్ చేసుకొని ఆయన ట్రాప్లో పడేలా చేసుకొని తద్వారా ఆయన గేమ్లో ఆ అడ్వాంటేజ్ పొందుతూ ముందుకు వెళ్తున్నారు. మనమేమో ఎర్రోళ్ళలాగా ఎలిమెంట్ అవుతా కూర్చుంటున్నాం అన్నట్టుగా అయితే చెప్పేస్తున్నారు అనమాట. ట్రాపా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ట్రాప్ చేశాడు అంటే అది ఎంత పెద్ద అది ఎంత పెద్ద కమెంట్, అది చాలా సీరియస్ లెవెల్ కమెంట్, సాదా కమెంట్ కాదు. కాబట్టి నిఖిల్ అది ఇప్పుడు అస్సలు తీసుకోలేకపోతున్నాడు. నా వల్ల కాదు, నేను ఇది కాదు, అరే కాదురా అమ్మాయి ఏదో జస్ట్ వచ్చి ఇవన్నీ కాదురా, నాకు అసలు వద్దు, నేను కమెంట్లు పడను, ఏం అవసరం అన్నట్టుగా అయితే ఆయన అంటూ బిగ్ బాస్ నేను బయటికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అన్నట్టుగా అయితే అనేంత వరకు కూడా తెచ్చుకున్నాడు అనమాట. ఎందుకంటే ఇట్స్ డెఫినెట్లీ అబ్బాయి క్యారెక్టర్ మీద పడే కమెంట్ కాబట్టి, అదొక అమ్మాయి నుంచి వస్తున్న కమెంట్, ఇంకో అమ్మాయి గురించి తన పైన వస్తున్న కమెంట్ కాబట్టి, తన క్యారెక్టర్ మీద వచ్చే కమెంట్ కాబట్టి డౌట్ లేకుండా నిఖిల్ ఒక స్టాండ్ అయితే తీసేసుకుంటున్నాడు. నో డౌట్. ఇప్పుడు నాకేమనిపించిందంటే నా అనాలిసిస్ ప్రకారంగా ముందు నుంచి మన వీడియోలోనే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అప్పుడు స్టార్టింగ్లో సోనియా ఉన్న రోజుల్లోనే సోనియా అండ్ నిఖిల్కి వీళ్ళిద్దరికీ స్టార్టింగ్లో పడకపోతే సోనియా ఎక్స్ట్రాడినరీగా తనని తాను డిఫెండ్ చేసుకునే విధానం అనేది టెర్రిఫిక్గా ఉండదు. ఒర్రే నాన్న ఏంద్రా ఈ పిల్ల ఈ రేంజ్లో డిఫెండ్ చేసుకుంటుంది, హ్యాట్స్ ఆఫ్ రా బాబా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. స్టార్టింగ్ ఒక ఫస్ట్ వీక్ వరకు కూడా సోనియాకి ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది.
నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఇంపాక్ట్కి ఇప్పుడు నిఖిల్కి అర్థమైంది. ఆయనకి ఎలాగో సోనియాతో ఆర్గ్యూ చేసి ఆ లెవెల్లో తను డిఫెండ్ చేసుకొని గెలిచేంత సత్తా లేదు, వర్బల్గా అంత సత్తా అయితే లేదు. మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు తను ఏం చేశాడు, సోనియాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆమె నాతో ఫైట్ చేయడం మానేస్తుంది కదా. శత్రువుని చంపే కంటే ఆర్ శత్రువుతో చచ్చే కంటే శత్రువుని పక్కనే పెట్టుకుంటే వాడికి మనల్ని చంపే థాట్ కూడా రాదు కదా అనే ఒక ఉద్దేశంతో సోనియాని పక్కనే పెట్టేసుకున్నాడు. ఆ పక్కనే పెట్టుకొని అలా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు. ఈ లోపు ఆమె అయితే బయటికి పోయింది. ఆమె బయటికి పోవడానికి కారణం కూడా ఆపరేషన్ సోనియాని నిఖిల్ ఫ్యాన్సే కండక్ట్ చేయడం వల్ల. నిఖిల్ ఫ్యాన్స్ కండక్ట్ చేశారని నువ్వెలా చెప్తున్నావురా అంటే, నిఖిల్ ఆ పర్టికులర్ వీక్లో 4th వీక్లో నామినేషన్స్లో లేడు. నామినేషన్స్లో లేకున్నా కూడా సోనియా తనకు ఫ్రెండ్ అయినా కూడా నిఖిల్ ఫ్యాన్స్ ఎందుకు కాపాడలేదు? ఎందుకంటే సోనియా వల్ల నిఖిల్ గేమ్ కంప్లీట్గా పాడవుతుంది కాబట్టి సోనియాని ఫస్ట్ పంపించేస్తే మా ఓడు ప్రశాంతంగా ఉంటాడు బాబు అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు సోనియాని కాపాడాలని థాట్ రాలేదు. చేతులారా సోనియాని బయటికి అయితే పంపించేస్తారు. ఓకే, దట్స్ ఏ డిఫరెంట్ గేమ్. సో అలా అయితే అయిపోయింది. తర్వాత మనలాంటి స్ట్రాంగ్ గర్ల్స్ అన్నట్టుగా అయితే సీత అనేసరికి సీత స్ట్రాంగ్ గర్ల్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ గర్ల్, స్ట్రాంగ్ గర్ల్ ఎలా అయిపోయింది అన్నట్టుగా ఇదైతే వస్తుంది. మేబీ నో డౌట్ సీత ఉన్న రోజులైతే మరీ మిగతా వాళ్ళంతా మరీ ఇంత వర్స్ట్ ఉందేంట్రా బాబు అనే ఫీలింగ్ అనిపించిన సందర్భాలు అయితే ఏం లేవు. ఒక్క ఏడుపు తప్ప సీతలో బేసిక్గా ఇట్లా ఈ వేలు పెట్టి చూపించేంత పెద్ద తప్పులు అయితే లేవు. పర్లేదు, ఒక మంచి ప్లేయర్ అని చెప్పాలి. బట్ సీత ఎలిమినేట్ అవ్వడానికి నిఖిల్ ఏ విధంగా కారణం, ఎలా అయ్యాడు చెప్పండి? ఆయన మీద ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆయన మీద యునో నన్ను అలా చూడాలి, అలా ఉండాలి, నాకేదో వర్కౌట్ అవ్వాలన్నట్టుగా వీళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నిఖిల్ని ఇప్పుడు అన్నెసరిగా చెయ్యి వేరైతే చూపిస్తే అది ఎవరికి అవుతుంది, ఎవరికి దెబ్బ అవుతుంది? ఆబ్వియస్లీ సోనియాకి అప్పుడు అయింది అండ్ సీతాకాల అయింది. ఇప్పుడు ఈ వీక్ మేబీ యష్మికి కూడా అవుతుందేమో. ఎందుకంటే యష్మి కూడా తీవ్రమైన ఈ లెవెల్లో అదే పనిగా ఫేస్ చేస్తూనే ఉంది ఈ కమెంట్స్ అన్నీ వచ్చిన వాళ్ళందరూ నువ్వు నిఖిల్తో జాగ్రత్తగా ఉండు, నిఖిల్తో రిలేషన్ వద్దు, ఆ బాండింగ్ వద్దు అని అదే పనిగా చెప్తుంటే ఈమెమో నాకు నిఖిల్ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు, జస్ట్ ఒకసారి డ్రీమ్ ఏదో వస్తే ఆ డ్రీమ్ నేను షేర్ చేసుకుంటే ఈయన ఏదేదో ఫీల్ అయిపోయాడు అన్నట్టుకైతే చెప్తుందన్నమాట. ఏదేదో ఫీల్ అవ్వడం ఏంటి, ఏదేదో ఫీల్ అయ్యేటట్టు ఉద్దేశం ఉంటే డ్యాన్స్ విషయంలో సూర్య గారు వచ్చినప్పుడు డ్యాన్స్ విషయంలో నిఖిల్తోనే డ్యాన్స్ చేయాలని ఎందుకు అనిపించింది? నిఖిల్తో విష్ణు డ్యాన్స్ చేస్తుంటే అసలు నా హ్యాపీనెస్ పోగొట్టావు నువ్వు అన్నట్టుగా నువ్వు ఎందుకు అన్నావు? ఆ పాయింట్ రేస్ చేసినప్పుడు కూడా ఈమె చెప్పలేకపోయింది సరిగ్గా. కాదు, యాక్చువల్లీ ఆ టైంలో నాకు నిఖిల్తో డ్యాన్స్ వేయాలనిపించిన మాట అయితే నిజం అన్నట్టుగా ఇలా తను కవర్ చేసుకోవాలని చూస్తుంది. డౌట్ లేకుండా అటు నిఖిల్ ఏంటంటే నాకు వద్దంటే వద్దు, నువ్వు అన్నెసరిగా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నాకు వేరే లైఫ్ ఉంది, వేరే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నాతో బ్రేకప్ చెప్పినా సరే నాకు అదే అమ్మాయి కావాలంటే కరాఖండిగా ఆయన చెప్పలేదు. అండ్ యష్మి కూడా ఆయన ఇండైరెక్ట్గా ఇచ్చిన 2-3 కూడా ఆమె సరిగ్గా అర్థం చేసుకోలేక ఓకే ఇట్లా అంత తీవ్రంగా అయితే చెప్పట్లేదు కదా, మేబీ నా మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో, మెల్లమెల్లిగా ట్రై చేసుకుంటే నాకు వర్కౌట్ అవుతుందేమో అని ఆమె అనుకొని ఆ విధంగా నిఖిల్ని పడేద్దామని ఆమె చూసి ఇద్దరికిద్దరు ఎవరూ స్ట్రిక్ట్గా లేక తద్వారా ఈ ఓవరాల్ రచ్ అనేది ఇంత పెద్దగా అయిందనమాట. సో ఈ వారం ఎలాగో యష్మి క్లియర్లీ ఇన్ డేంజర్ జోన్. యష్మి పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రేరణకు కూడా బీభత్సమైన ఓటింగ్ అయితే లేదు, అక్కడక్కడే తిరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నా పోల్లో చూసుకుంటేనే కూడా దాదాపు 53,000 మెంబర్స్, 53,000 ఓటింగ్ అంటే సాధారణమైన ఓటింగ్ కాదు కదా ఖచ్చితంగా. సో ఈ ఓటింగ్లో కూడా 14% ఉంటే ప్రేరణకి, వీళ్ళకి 10% ఉంది. అండ్ వెబ్సైట్ పోలింగ్లో చూసుకుంటే ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. అక్కడ ఎలా ఉందంటే నబీల్కి డౌట్ లేకుండా అయితే టాప్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ మెజారిటీ ఓటింగ్ పోల్స్లో కూడా వెబ్సైట్లో నబీల్ టాప్లో ఉన్నాడు. సో అది బాట్స్ అంటారా మరి మిగతాది అంటారా అని మనం కంక్లూడ్ చేసుకోవాలంటే ఒక్క పోల్లో అలా ఉందంటే ఒక మెజారిటీ వెబ్సైట్ పోల్స్ అన్నిట్లో కూడా, మేజర్ వెబ్సైట్ పోల్స్ అన్నిట్లో కూడా డౌట్ లేకుండా నబీలే టాప్లో ఉన్నప్పుడు సో నబీల్కి ఇక్కడ బాగా పడుతుందనే కదా మనం అనుకోవాల్సిందే. అన్నిట్లో బాట్స్ అయితే యూజ్ చేయలేరు కదా. సో అది నబీల్ చూసుకుంటే ఇక్కడ 36%లో ఉంటే
నిఖిల్ అయితే 29%తో అయితే ఉన్నాడనమాట. సో ఎంత ఫరక్, దాదాపు 7% ఓటింగ్ ఫరక్, 7% ఫరక్ ఉందా అంటే గౌతమ్ ఫ్యాన్స్ ఇప్పుడు నాలాంటి యూట్యూబ్ ఛానల్స్లో వేయడం మానేసి వెబ్సైట్లో వెళ్ళి వేస్తున్నారా? గౌతమ్ ఫ్యాన్స్ డౌట్ లేకుండా ఈ వారం వాళ్ళకి ఏ పని లేదు, గౌతమ్ నామినేషన్స్లో లేడు కాబట్టి. సో వెబ్సైట్లో వెళ్ళి ఒక్కొక్క పర్సంటేజ్ అలా పెంచుకుంటూ వెళ్తున్నారా నబీల్కి? నో డౌట్ మరీ 7% ఓటింగ్ అంటే క్లియర్లీ 7% ఓటింగ్ డిఫరెన్స్ అంటే డౌట్ లేకుండా అందులో ఎంతో కొంత వేరే వాళ్ళ ఓటింగ్ ఇంక్లూడ్ అయితేనే వస్తుంది. ఎందుకంటే మరీ ఇంత హెవీగా నబీల్కి పడ్డం, వీళ్ళిద్దరికి ఇంత డిఫరెన్స్ ఉండడం అనేది అయ్యే పని కాదు కాబట్టి. 36% ఉంటే నిఖిల్కి 29%, 7% డిఫరెన్స్తో అయితే ఉంది. సో తర్వాత థర్డ్ పొజిషన్లో ప్రేరణ, సేమ్ 14%. నా యూట్యూబ్ ఛానల్ ఎలాగైతే ఉందో 14%, అదే కూడా వెబ్సైట్ పోల్స్లో కూడా చూసుకుంటే ఉందన్నమాట. అండ్ 14కి వీళ్ళు ఉన్న 10 and 11కి పెద్ద ఫరక్ అయితే లేదు కదా. పృథ్వీ అండ్ యష్మికి 10 to 11 అక్కడక్కడే కొట్టుమిట్ట ఆడుతున్నారన్నమాట. సో ప్రేరణ పెద్ద దూరంలో అయితే లేదు. అండ్ ఆల్రెడీ ప్రేరణకు బీభత్సమైన నెగటివిటీ, ముఖ్యంగా ఏదైతే రోహిణి గురించి తను అన్నదో, రోహిణికి నాకు హెల్ప్ చేసే ఉద్దేశమే లేదు, ఏదో ఆమె అడిగింది కాబట్టి చేశాను, లేకపోతే నాకు నబీల్కే ఇవ్వాలని ఉండే అన్నట్టుగా ఆమె క్లియర్గా చెప్పేసి, అఫ్కోర్స్ దాని గురించి తర్వాత ఆమె సారీ చెప్పినా ఏం చెప్పినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆమె ఇంటెన్షన్ అయితే క్లియరే కదా. ఆమె ఇంటెన్షన్ అయితే రోహిణికి హెల్ప్ చేయకూడదు, నబీల్కే చేయాలనే కదా. నబీల్కే చేయాలని ఎందుకు? నబీల్తో ఉన్న బాండింగ్ వల్ల, లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ వల్లే అని ఎవరైనా చిన్న స్కూల్ పిల్లోడు కూడా చెప్పేస్తాడు అన్నమాట. ఒక ప్రేరణ ఫ్యాన్స్ తప్ప ఎవరైనా అలాగే చెప్పేస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతుంటే డౌట్ లేకుండా ప్రేరణకి నెగిటివ్ రాకుండా ఎలా ఉంటుంది? అందుకే ఇంతకు ముందున్న బీభత్సమైన ఓటింగ్ అయితే ప్రేరణకి ఈ వీక్ లేదు అనేది అయితే వాస్తవం. అది యూట్యూబ్ పోల్స్లో చూసుకున్నా కూడా, వెబ్సైట్ పోల్స్లో చూసుకున్నా కూడా ఎక్కడా కూడా ప్రేరణకి బీభత్సమైన ఓటింగ్ అయితే లేదు. షీఈస్ ఫర్ క్లియర్. తను కూడా మిగతా ఇద్దరితో పాటు డేంజర్ జోన్లో అయితే ఉంది. సో ప్రేరణని కాపాడుకోవాలంటే స్ట్రాంగ్గా ఓటింగ్ అయితే వేసుకోండి. అండ్ యష్మి అండ్ పృథ్వీలో కూడా కాపాడుకోవాలంటే ఓటింగ్ అయితే వేసుకోండి. ఏం జరిగినా కూడా ఈ వీక్ అయితే ఒక్క నిఖిల్, నబీల్ తప్ప మిగతా ముగ్గురికి కొంచెం రిస్క్లో ఉన్నట్టుగా డౌట్ లేకుండా చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్లీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తే మాస్టర్, దయచేసి లైకులు కొట్టండి. బాయ్.